ఈ రోజు ఆ గెలుపుకి సంబంధించి ఆయన ప్రెస్తో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు. బాబు మీరు ఇద్దరు కూర్చోవాలమ్మా, దయచేసి నువ్వు పక్కకు వచ్చామ్మా, నువ్వు పక్కకు వచ్చే, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ ఒక అడుగులు ముందుకు రండి. మీరు కూర్చో, ఇబ్బంది పడతాను, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి. మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు. మీరు సాగర్ పక్కన, సాగర్ పక్కన. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అది అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం. ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం. ఇది ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం. ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు, నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. రైతుకి రైట్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఒక స్పష్టమైన మెసేజ్ని అయితే కార్యకర్తలకి, జనసేన పార్టీ శ్రేణులకి ఇస్తూ ఉన్నారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ పునరుత్తేజం చేసే ఒక సందర్భం అని చెప్తూ ఉన్నారు. అండ్ ఆయన ఇచ్చిన హామీల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. యాక్చువల్లీ తను
ప్రచారంలో భాగంగా కూటమి తరపున ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. కాంట్రిబ్యూషనరీ పెన్షన్ గురించి ఉద్యోగులకు సంబంధించి మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రాబోయే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని అమలు పరుస్తుందని ఆయన ధీమాగా చెప్తూ ఉన్నారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనాని లేదా జనసేన పార్టీ 21 స్థానాలని కైవసం చేసుకుంది. పిఠాపురంలో తాను కూడా ఘన విజయం సాధించారు. అండ్ కార్యకర్తలకు శ్రేణులకు కక్ష సాధింపులు ఉండకూడదని చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో అయితే ఆల్రెడీ మనం కొన్ని విజువల్స్ కూడా ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ యూనివర్సిటీని ఏదైతే వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారో ఆ వైఎస్ఆర్ పేరుని ఆల్రెడీ తొలగించడం జరిగింది. అక్కడ బోర్డును తీసేశారు. అండ్ ఎన్టీఆర్ అనే పేరుని మార్చినందుకు గాను దానికి నిరసనగా ఈరోజు ఫలితాలు వచ్చిన వెంటనే జరుగుతున్నాయి. అండ్ ఆయా జిల్లాల్లో ఊర్లలో కూడా ఫ్యాన్కు శవయాత్రలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఫ్యాన్ను తగలబెడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఫ్యాన్ను విరుచేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా జనరల్ ఎమోషన్స్లో జరుగుతున్నవే. కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహము ఈ 5 సంవత్సరాలు వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరుష పదజాలంతో వ్యాఖ్యానాలు మనం విన్నాం. పరుషమైనటువంటి పదజాలాలు, అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా మనం విన్నాం. ఒకానొక సందర్భంలో అయితే చంద్రబాబు గారి సతీమణిని దూషించిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు కూడా మనకు తెలుసు. ఈరోజు ఆయన దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా కనబడుతున్నారు. ఇది విధి వైచిత్ర్యము నిజంగానే. ఒకసారి